ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రొఫెషనల్ ఇలా చాలా మందికి ఒకటి కాదు, 2 కాదు ఎక్కువ సేవింగ్ బ్యాంక్ అకౌంట్‌లు ఉండడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. బ్యాంకులో డబ్బును ఉంచుకోవడం చాలా సురక్షితం అంటూ చాలామంది భావిస్తారు. కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మీరు ఆ లిమిట్‌ను దాటినట్లయితే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాంకులో డబ్బులు లిమిట్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వాటిని ఉల్లంఘించినట్లయితే మీకు పెనాల్టీలు తప్పవు. అలాగే ఆదాయ పన్ను శాఖ నుంచి కూడా మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి సేవింగ్ బ్యాంక్ అకౌంట్‌లో గరిష్టంగా 10,00,000 వరకు ఉండవచ్చు. ఒకవేళ మీ అకౌంట్‌లో 10,00,000 కంటే ఎక్కువ ఉంటే మీరు ఐటీ శాఖకి లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచారం ఇవ్వాలి. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ కింద దీన్ని నమోదు చేయాలి. దీనికి మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ దీని గురించి మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. కరెంట్ అకౌంట్‌లో ఉన్న వాళ్ళకు ఈ పరిమితి ఎక్కువగా ఉంటుంది. కరెంట్ అకౌంట్‌లో వాళ్ళు 50,00,000 వరకు పెట్టుకోవచ్చు. కానీ ఇది కూడా సరైన ఆధారాలతో డబ్బును అకౌంట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సరైన ఆధారాలు లేకపోతే ఐటీ శాఖ విచారణ చేపడుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులో పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేస్తున్న సమయంలో పాన్ కార్డ్ కూడా అవసరం అవుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి 50,000కు పైగా బ్యాంకులో డిపాజిట్ చేయాలి అనుకుంటే పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఒక ఏడాదిలో బ్యాంకు పరిమితికి మించి మొత్తం ట్రాన్సాక్షన్‌లో ఉంటే దానికి కూడా పాన్ కార్డ్ అవసరం ఉంటుంది. వీటికి పన్ను చెల్లించాల్సిన అవసరం వీటి ట్రాన్సాక్షన్‌లో ఐటీ శాఖకు కనిపించేలా ఉండాలి. పెద్ద మొత్తంలో మీరు మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బును డిపాజిట్ చేస్తున్న సమయంలో ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మరియు ఎందుకు డిపాజిట్ చేశారనే పూర్తి వివరాలను బ్యాంక్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.